హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 2nd జూన్ 2025. ఈరోజు నిఫ్టీ 24,716 దగ్గర క్లోజ్ అయింది, -34 పాయింట్స్. నిఫ్టీ 50 స్టాక్స్లో 20 స్టాక్స్ గెయినర్స్, 30 స్టాక్స్ లూజర్స్లో ఉన్నాయి. గెయినర్స్లో చూస్తే అదానీ పోర్ట్స్ టాప్లో ఉంది, 2.46% పెరిగింది. M&M పాజిటివ్, తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనిలీవర్, బిఈఎల్, కోల్ ఇండియా ఇవన్నీ పాజిటివ్గా ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది హీరో మోటార్కాప్, దాదాపుగా 1.79%. ఇక్కడ చార్ట్ చూస్తే మనకి టెక్నికల్గా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైయర్ లెవెల్లో. ఇక్కడ మనకి చార్ట్ వైజ్గా కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళాక చిన్న డిప్, ఫర్దర్గా మొమెంటం వచ్చింది. ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది, సో ఆ సప్లై ఏరియా దగ్గరనే ప్రైస్ రిజెక్ట్ అవుతూ ఉంది. సో మేబీ ఇది కొంచెం ఈ ర్యాలీని కొంత కరెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. దాని తర్వాత టెక్ మహీంద్రా కూడా హైయర్ లెవెల్ నుంచి కొంత ఫాల్ అవుతూ ఉంది. సో ఇది ర్యాలీ స్ట్రాంగ్ తీసుకుంది, అక్కడి నుంచి కొంత కరెక్షన్లోకి వచ్చింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, దాంతోపాటుగా హెచ్డిఎఫ్సి లైఫ్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు హైయర్ లెవెల్స్లో. టాటా స్టీల్, దెన్ టాటా మోటార్స్, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఫోర్టిస్ హెల్త్ కేర్ ఉంది. ఇది ఫోర్టిస్ హెల్త్ కేర్ ఈరోజు స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. దాని తర్వాత బ్లూ స్టార్, ఆర్వీఎన్ఎల్, యూనోమిండా, క్యామ్స్ వీటన్నిటిలో కూడా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవుతా ఉంది. లాంగ్స్లో బిల్డ్ అవుతున్న స్టాక్స్ ఇవి. షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే క్యానెస్ బాగా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్ అది. దాంతోపాటు పీపీఎల్ ఫార్మా, మ్యాస్డాక్, మ్యాన్కైండ్, బీడీఎల్ వీటిలో కొంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే ఓవరాల్గా నిఫ్టీ కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతుంది. లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుంది, హైయర్ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ కొంత సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్ డేటా కూడా ఉంది. ఇవి ఆప్షన్ డేటా. ఇది ఆప్షన్ డేటా ప్రకారం చూస్తే ఇప్పుడు మనకి క్లోజింగ్ ప్రైస్ 24,716, ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ దగ్గర 24,700 దగ్గర కొంత పుట్స్ హెవీగానే ఉన్నాయి, కాల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. అయితే కాల్ రైటింగ్ హెవీగా జరిగింది. 24,800 దగ్గర కాల్ రైటింగ్ ఉంది. అదేవిధంగా 24,600 అండ్ 24,500 దగ్గర మాత్రం హ్యూజ్ పుట్ రైటింగ్ జరుగుతూ ఉంది. సో అవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్గా ఉంటాయి. అండ్ హైయర్ లెవెల్లో 24,800 దాటితే 25,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ కాల్ రైటింగ్ జరుగుతూ ఉంది. సో ఆప్షన్ డేటా ప్రకారం ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం చార్ట్ లో. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మన కీ లెవెల్లో పెద్దగా మార్పు లేదు. 24,590 మన కీ లెవెల్. ఇప్పుడు క్లోజింగ్ 24,716 దగ్గర క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో 24,835, 24,900, 25,130 ఇవి మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ లో మనకి మన కీ లెవెలే చాలా ఇంపార్టెంట్ లెవెల్, అది 24,590. అది బ్రేక్ అయి దానికన్నా డే క్లోజ్ కింద అయితే మాత్రం వీక్నెస్ రావచ్చు. 24,330 వరకు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. 24,500 దగ్గర పుట్ రైటింగ్ ఉన్నా కానీ ఇన్ కేస్ కొన్ని లెవెల్స్ బ్రేక్ అయితే అది ఫర్దర్గా వీక్ కావచ్చు. లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా లోయర్ లెవెల్లో ఈరోజు కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవడమే జరిగింది. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరుగుతోంది బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా రోజుల నుంచి. అయితే ఇక్కడ మనకి కీ లెవెల్ వచ్చి 55,045. ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. ఇంట్రాడేలో ఏదైనా బై డౌన్ వస్తే అది మనకి ఆపర్చునిటీ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం. ఇప్పుడు క్లోజింగ్ 55,900 దగ్గర క్లోజ్ అయింది. ఫస్ట్ రెసిస్టెన్స్ 56,045 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 56,185. ఇన్ కేస్ 56,185 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు. ప్రీవియస్ కన్సాలిడేట్ జోన్ ని బ్రేక్అవుట్ లాగా తీసుకుంది అనుకోవచ్చు మనం. టెక్నికల్ గా స్ట్రాంగ్ ర్యాలీ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి, తర్వాత బ్యాంక్ నిఫ్టీకి. ఈ లెవెల్స్ ఎలా వస్తాయి, వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్ లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి,
మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఇంట్రాడేకి నిఫ్టీకి ట్రేడ్ ప్లాన్. మనకి నో ట్రేడ్ జోన్ మనం ప్రతి వీడియోలో అనుకుంటున్నాం నో ట్రేడ్ జోన్ అని. ఇంట్రాడే కోసం నో ట్రేడ్ జోన్ని 24,700 నుంచి 24,640 ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ కోసం ప్లాన్ చేయొద్దు. ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం ట్రేడ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. 24,700ని బ్రేక్ చేస్తే 24,800 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. అదేవిధంగా డౌన్ సైడ్ 24,640 బ్రేక్ అయితే మాత్రం 24,590 తర్వాత 24,580 ఈ 2 లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇది. సో బ్రేక్అవుట్ ట్రేడ్ చేయాలి. బ్రేక్అవుట్ లెవెల్ ప్రకారం ట్రేడ్ చేసినప్పుడు డౌన్ సైడ్ మన స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీకి రేపటికి ఇంట్రాడే కోసం ట్రేడ్ ప్లాన్. సో బ్రేక్అవుట్ లెవెల్స్ 55,830 అండ్ 55,680. సో ఇది కొంచెం పెద్ద జోన్. ఇది ఈ జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి మనం. అప్ సైడ్ బ్రేక్ చేస్తే లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. ఈ అప్ సైడ్ బ్రేక్అవుట్ చేసినప్పుడు మన లాంగ్ ఎంట్రీకి ప్రాఫిట్ బుకింగ్ 56,100 ప్లాన్ చేసుకోవాలి. అట్లనే డౌన్ సైడ్ 55,680 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ లెవెల్. దీనికి ప్రాఫిట్ బుకింగ్ కోసం 55,540. సో డౌన్ సైడ్ కొంచెం మనకి చిన్న ఏరియా ఉంది, బట్ అప్ సైడ్ మాత్రం స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఈ సైడ్ లెవెల్స్ చూసుకొని ప్రాపర్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే స్టాప్ లాస్ తప్పకుండా పెట్టుకొని ట్రేడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.